వాళ్ళిద్దరూ ప్రేమికులు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. తాజాగా ఉప్పల్ బస్టాప్ వద్ద కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఊగిపోయిన యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలపై దాడి చేశాడు. అతడి దాడిలో ఆ అమ్మాయి తీవ్రంగా గాయపడింది. నడి రోడ్డు మీద జరిగిన ఈ సీన్ను చూసి వాహనదారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ టైంలో ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందనే ఫుల్ స్టోరీ మీకోసం. ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన సాయి కుమార్, రంభ అనే ఈ విద్యార్థులు కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ జంట విడిపోయి ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఇదే జంట ఉప్పల్ బస్టాప్ వద్ద కలుసుకున్నారు. నన్ను ప్రేమించాలంటూ సాయి కుమార్ రంభ వెంట పడ్డాడు. దీనికి ఆ యువతి నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన సాయి కుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలపై దాడికి దిగాడు. అతడి దాడిలో రంభ తీవ్రంగా గాయపడింది. ఇదంతా గమనించిన కొందరు ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై అతడి నుంచి ఆ అమ్మాయిని రక్షించారు. అనంతరం చికిత్స కోసం ఆ యువతిని ఆసుపత్రికి తరలించి నిందితుణ్ణి ఉప్పల్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు ప్రేమోన్మాది సాయి కుమార్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.